దేవుని వాక్యంలో నుంచి తిమోతి రాసిన మొదటి పత్రిక దేవుని వాక్యంలో నుంచి తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మన 15వ వచనం మనందరి బిడ్డలుగా ప్రార్థనపూర్వకంగా చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు రాసిన తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యుడై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. కనుక చదువుకున్న వాక్యం వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా చేయవలసిన అందరూ కూడా నాలుగు తెలుస్తుంది. ఈ యొక్క డిసెంబర్ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే క్రిస్మస్ అనగా ఏమిటి? వాట్ ఈస్ ద క్రిస్మస్ పర్పస్ ఏంటి? క్రిస్మస్ అనే ఆ యొక్క అక్షరాల్లో 9 అక్షరాలు ఇవ్వబడుతూ వచ్చింది. ఈ 9 అక్షరాల్లో ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలు దాగి ఉన్నవి. దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటే క్రిస్మస్ అనే మొదటి అక్షరం సి అనే అక్షరం మనకి ఏమి జ్ఞాపకం చేయబడుతుందంటే సి ఫర్ కాల్, అంటే పిలుచుట. దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆయన పిలిచే దేవుడు. దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటే మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఆయన పిలుస్తూ వచ్చాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసములకు మిమ్మును పిలిచిన దేవుడు. చూడండి, సి అనే అక్షరంలో కాల్ అంటే పిలుచుట అనే అక్షరంలో ఏమి జ్ఞాపకం చేస్తుందంటే దేవుడు మానవుడిని పిలుస్తూ వచ్చాడు. మానవుడు ఎక్కడ ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2:9లో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మును పిలిచినవాడు. చూడండి, మానవుడు దేవుడు పిలుస్తూ వచ్చాడు, తన సహవాసానికి పిలుస్తూ వచ్చాడు. మానవుడు చీకటిలో ఉన్నాడు. అది మనం పాఠంలో వచ్చినప్పుడు పాట ఉదయించే దివ్య రక్షకుడు. మానవుడు లోకంలో ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు, పాపంలో ఉన్నాడు మానవుడు. ఆ మానవుని పిలుచుట కొరకు యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. అంత మాత్రమే కాదు, ప్రపంచంలో అందరికి ఇస్తూ వచ్చిన ఒక ఆహ్వాన పత్రిక. ఏంటా పత్రిక అంటే మత్తయి 11:28 ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. చూడండి, ఇది ఒక సర్వలోకానికి ఇస్తూ వచ్చిన ఒక పత్రిక. దేవుడు ఒక వర్గాన్ని కానీ, ఒక కులాన్ని కానీ, ఒక మతాన్ని కానీ, ఒక దేశస్తులని దేవుడు పిలవట్లేదు, కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు పిలుస్తూ వచ్చాడు. ఎక్కడికంటే నా యొద్దకు రండి, నా యొద్దకు వస్తే మీకు విశ్రాంతిని కలుగజేతును. సి అనే అక్షరం ఏమి జ్ఞాపకం చేస్తుంది? క్రిస్మస్ లో మొదటి అక్షరము పిలుచుట. ఆయన తన కుమారుని సహవాసాన్ని పిలుస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, మానవుని చీకట్లోంచి వెలుగులోకి పిలుస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మానవునికి విశ్రాంతి కొరకు పిలుస్తూ వచ్చాడు. అంత మాత్రమేంటే దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటే మొదటి పేతురు రాసిన పత్రిక 3:9 మీరు ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడితిరి. నిజంగా చూడండి, దేవుడు ఎంత గొప్ప విషయం ఏంటంటే ఆయన పిలిచే దేవుడు. మానవుడు లోకములో శాపంలో ఉన్న మానవుడిని దేవుడు మానవుని ఆశీర్వాదంలోనికి పిలుస్తూ వచ్చాడు. క్రిస్మస్ అనే ఆ యొక్క పేరులో ఉన్న మొదటి అక్షరం మనకి ఏమి జ్ఞాపకం చేస్తుందంటే ఆయన పిలిచిన దేవుడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఎందుకు పిలుస్తూ వచ్చాడంటే మొదటి దశలోని పత్రిక 2:15 తన రాజ్యమునకు
మహిమకు మిమ్మను పిలిచినవాడు. అంటే మానవుణ్ణి దేవుడు ఎందుకు పిలుస్తుంటే తన రాజ్యంలో ఉండాలి, తనతో ఉండాలి, తనతో సహవాసం చేయడం దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు మానవుణ్ణి పిలుస్తూ వచ్చాడు. చూడండి, మనకు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు తన సహవాసాన్ని పిలుస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, చీకటిలో మానవుని పిలుస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, భారంతో మానవుని పిలుస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆశీర్వాదానికి పిలుస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆ మానవుడిని నిత్యత్వంలో ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశము. సియా అక్షరం మనకి ఏమి జ్ఞాపకం చేస్తుందంటే సి ఫర్ కాల్, అంటే పిలుచుట. చూడండి, క్రిస్మస్ లో ఉన్న మరొక అక్షరం అంటే చెప్పండి, హెచ్ ఫర్ ఏమిటంటే హీల్. అంటే హీల్ అంటే బాగు చేయు దేవుడు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి వ్యక్తి అంటే ఆయన బాగు చేసేవాడు. అందుకే మనకు తెలిసిన ఒక మా దేవుని వాక్యం రాబడుతూ వచ్చింది, కీర్తన 107:20 చూడండి, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. చూడండి, కీర్తన 147:3 ఆయన గుండె చెదిరిన వారిని. ఎంత చక్కని మాట అంటే, చూడండి ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చంటే గుండె చెదిరిపోయిన మానవుని బాగు చేయడం కొరకు వచ్చాడు. అయినా సమస్తమును చూడండి, ప్రపంచము అంతా మానవ పాపంతో అపవిత్రపరచబడుతూ వచ్చింది. అయితే దేవుడు బాగు చేయడం కొరకు ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 9:22 ప్రకారం అక్కడ దాదాపు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ స్త్రీ ఉంది. అయితే ఆమె ఏమిటంటే, ఆమె నేను ప్రభు యొద్దకు వెళ్ళి అడలా నా యొక్క బాధ నివారణ అనుకుంది. అయితే యేసు ప్రభు యొద్దకు వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన యొక్క వస్త్రపు చెంగు తాకింది. తర్వాత ఆమె రాయబడుతున్నమాట, ఆమె మత్తయి సువార్త 9:22 ప్రకారం చూద్దామన్నమాట, యేసు వెనుకకు తిరిగి చూసి, కుమారి చూడండి, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడి నుండి చూడండి ఆ స్త్రీ బాగుపడెను. అంటే దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఆయన సమస్తమును బాగు చేయడం కొరకు ఈ లోకానికి వచ్చాడు. కనుక హెచ్వర్ ఏం జ్ఞాపకం చేస్తుంటే ఆ యొక్క హీల్ అంటే బాగు చేసే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మానవుడు పతనపైన మానవుడిని ఆయన బాగు చేసే దేవుడు. క్రిస్టమస్ అనే అక్షరంలో మనకి ఏమి జ్ఞాపకం చేస్తుంటే సి ఫర్ కాలింగ్, ఆయన పిలిచే దేవుడు. హెచ్ ఫర్ హీలింగ్, అంటే ఆయన బాగు చేసే దేవుడు. మూడో అక్షరం ఏమిటంటే మూడవదిగా ఆర్ ఫర్ రెడీమర్, అంటే ఆయన విమోచించే దేవుడు. ఏ దేవుడు ఈయన? విమోచించే దేవుడు. దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటే మా ప్రియమైన వాళ్ళరా, ఆయన మానవుణ్ణి విమోచించుట కొరకు ఈ లోకానికి వచ్చేట మనం చూడగలం. తీతు రాష్ట్ర పత్రిక 2:10 ప్రకారం మానవుని సమస్తమైన దుర్నీతి నుంచి మనలను విమోచించెను. అర్థమవుతుందా? మానవుని సమస్తమైన దుర్నీతి నుంచి మానవుని విమోచిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, గలతీ రాష్ట్ర పత్రిక 4:5 ప్రకారం ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచిస్తూ వచ్చాడు దేవుడు. దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటే రోమపత్రిక 6:22 ప్రకారం పాపం నుండి మానవుని దేవుడు విమోచిస్తూ వచ్చాడు. చూడండి, ఈయన విమోచన కర్త. కనుక ఈ లోకంలో మానవుడికి విమోచన లేదు కాబట్టి ఆయనే పాపమునకు నిర్వచనంగా పాపమును విమోచించిన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకే మనం చదువుతాం, మనం ఎప్పుడు ఆరాధనలో మొదటి పేతురు రాసిన పత్రిక 1:18 ప్రకారం వెండి బంగారం వంటి క్షయమైన వస్తువులు మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు అది. కనుక దేవుడు ఆయన విమోచించే దేవుడు.
కనుక ఆల్ఫర్ ఏమంటే రెడీమర్, ఆయన విమోచనకర్త. కనుక మానవుడు పాపాన్ని బట్టి పతనమైపోయిన మానవుని ఆయన విమోచించడం కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మొట్టమొదటి అక్షరం మనకి ఏమి జ్ఞాపకం చేస్తూ వచ్చింది? సి అంటే సి ఫర్ కాలింగ్, అంటే ఆయన పిలిచిన దేవుడు. తర్వాత హెచ్ ఫర్ హీల్, అంటే ఆయన బాగు చేసే దేవుడు. ఆర్ ఫర్ రెడీమర్, అంటే ఆయన విమోచించే దేవుడు. నెక్స్ట్ ఏంటి? ఐ అనేది ఏమి జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యంలో? ఇంపార్టెంట్. యోహాను సువార్త 10వ ప్రకారం ఆయన మానవుడికి నిత్య జీవము. ఈ లోకంలో మానవుడికి విలువైనది ఇంపార్టెంట్ అంటే జీవము. మానవుడికి జీవం ఉంది, కానీ సమృద్ధి అయినా జీవం లేని వాడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాయంటే రాయబడిన దేవుని వాక్యంలో యోహాను సువార్త 10:10 ప్రకారం దొంగతనమును హత్యను నాశనకు వచ్చిన, కానీ మరి దేనికి రాడు? ఆ గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు. అప్పుడు నేను వచ్చి ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాయంటే మానవుడికి సమృద్ధి అయిన జీవం. ఈ క్రిస్మస్ లో మనం ఏం తెలుసుకోవాలంటే ఆయన పిలిచే దేవుడు, ఆయన ఎటువంటి అంటే ఆయన బాగు చేసే దేవుడు, ఆయన విమోచించే దేవుడు. అంత మాత్రమే కాదు, ఈ దేవుడు మానవుడికి జీవం ఇచ్చే దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం రాయబడుతున్నమాట, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. మానవుడు చీకటిలో ఉన్నాడు కాబట్టి ఆ మానవుడికి వెలుగివ్వడం కొరకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో జీవము. ప్రియ సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువు ఆయన మానవుడికి జీవులకు వచ్చాడు. అంత మాత్రమే కాదు, తర్వాత మరక్షరం ఏంటంటే క్రిస్మస్ లో ఉన్న మరక్షరం. తర్వాత అక్షరం ఏంటి? ఎస్ ఫర్ సేవ్, అంటే రక్షించేది. అది మనం చదువుతూ వచ్చాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చే. సేవ్ అంటే రక్షించడం, కాపాడటము. అంటే మానవుడు పాపాన్ని బట్టి నిత్య నరకానికి పాత్రులుగా ఉన్న మానవుణ్ణి యేసు ప్రభువే ఆయన రక్షకుడుగా ఉదయించే దివ్య రక్షకుడు. అంధకార లోకమున మహిమా క్రీస్తు ఉదయించెను, రక్షణ వెలుగు నీయను, రక్షణ వెలుగు నీయను, ఉదయించే దివ్య రక్షకుడు. కనుక సేవ్ అన్న అక్షరం మనకి ఏమి చేస్తుందంటే ఎస్ ఫర్ సేవ్, అంటే ఆయన రక్షకుడు. కనుక ఇటువంటి దేవుడు మన దేవుడు, ఈయన పిలిచిన దేవుడు, ఈయన బాగు చేసిన దేవుడు, ఈయన విమోచించే దేవుడు. అంత మాత్రమే కాదు, ఈయన జీవమిచ్చే దేవుడు. అంత మాత్రమే కాదు, ఈ దేవుడు కాపాడే దేవుడు. అంత మాత్రమే కాదు, దేవుడు మరక్షరం కంటే ఎస్ తర్వాత అక్షరం ఏంటి? క్రిస్మస్ తర్వాత టీ అంటే టీచింగ్. టీ ఫర్ టీచింగ్ అంటే బోధించుట. దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటే ఆయన బోధించే దేవుడు. కానీ మన జీవితంలో మా ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎట్లాగంటే ఆయన ఇచ్చిన బోధకులు ఈ లోకంలో ఎవరు లేరు. అందుకే మనం చదువుతాం మత్తయి సువార్త 11:29లో ఆయన ఎటువంటి దేవుడు అంటే నా యొద్ద నేర్చుకుని అంటాడు. నేను సాత్వికుడను. చదువుతున్న మాట మత్తయి సువార్త 11:29 ప్రకారం, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని చూడండి. నా యొద్ద అంటే నేర్పించేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మంచి బోధకుడు. ఈ లోకంలో బోధకులు తప్పు మార్గం చూపుతారు. లోకంలో బోధకులు వారికి ఇష్టం వచ్చినట్టు చెప్తారు, కానీ ఈయన తప్పు మార్గం చూపే బోధకుడు కాదు. ఈయన సరైన మార్గాన్ని చూపే దేవుడు. ఈయన మంచి బోధకుడు. అందుకే ప్రభువు మాట, నా యొద్ద
నేర్చుకున్నాడు. కనుక నేర్పించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం ప్రభు యొద్దకు వస్తే ఆయన చక్కగా నేర్పుతాడు మనం ఎలా జీవించాలో. అందుకే మన దేవుని వాక్యం వీతి రాయబడుతూ వచ్చింది. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మానవుడు ఎలా బ్రతకాలో గత వారం మన ధ్యానం వచ్చింది అన్నమాట. మన గిరిజన గృహంలో మానవుడు ఎలా బ్రతకాలో దేవుని యొక్క వాక్యం నేర్పుతుంది. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన బోధించే దేవుడు, ఆయన టీచింగ్. చూడండి, మరో మాట అంటే టీ తర్వాత ఏం పరాక్షరం ఏమిటి? టీ తర్వాత క్రిస్మస్ లో ఎం ఫర్ మినిస్టర్. చెప్పండి, ఎం ఫర్ మినిస్టర్ అంటే అర్థం ఏంటి? మినిస్టర్ అంటే ఎవరు? అధికారి. మినిస్టర్ అంటే తెలుగులో అర్థం ఏంటంటే పరిచారకుడు. ఇంగ్లీష్ మినిస్టర్ అంటాము, పెద్ద పేరు అనుకుంటాం. మినిస్టర్ వచ్చాడంటే మినిస్టర్ తెలుగులో పరిచారకుడు. ఏం చెప్పంటాం? ఏమిటి? పరిచారకుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ఆయన పరిచర్య చేయు కొరకు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యుల యొక్క పాదాలు కడిగించుకున్నాడా? మరి మనమైతే చెప్పండి, మనమైతే పాదాలు మనము కడిగించుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఎటువంటి దేవుడు అంటే ఆయన పరిచారకుడు. చూడండి దేవుని వాక్యంలో మత్తయి సువార్త 28:20 మత్తయి సువార్త 28:20 దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. అన్నమాట చదవనమాట. మత్తయి సువార్త ఆ మాటేనా? 20:28 మత్తయి సువార్త 20:28 దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటే, అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారం చేయుటకు అనేక ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చిరని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచారకుడు. నిజంగా ఆయన గొప్ప పరిచారకుడు ఈ లోకంలో ఎవరు. ఆయన బ్రతికుండగా ఎన్నో చేస్తూ వచ్చే పరిచారములు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ప్రభు ద్వారా ఆయన మినిస్టర్, ఆయన పరిచారకుడు, ఆయన పరిచయం చేస్తూ వచ్చిన దేవుడు. అంత మాత్రం కాదు, క్రిస్మస్ లో మనం ఏమి తెలుసుకోవచ్చు అంటే మరో మాట ఎంత తర్వాత ఏ అనేది నాకు తెలుస్తుంటే ఏ ఫర్ అంటే తీసివేసే దేవుడు. అంటే దేవుడు మన యొక్క పాపములను తీసివేసే దేవుడు. కనుక ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో దేవునికి అయిష్టమైన నీ హృదయంలో ఏది ఉందో దాన్ని తీసివేసే దేవుడు. చూడండి, ఈ పండుగ దినాల్లో మనం మన ఇంట్లో పనికిరాని ఉంచుకుంటామా? తీసి పడేస్తాం, తీసి బయట పారేస్తాం. అట్లాగా ఈ పండుగ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఈ క్రిస్మస్ లో ఉన్న అక్షరం గురించి, ఆయన మన జీవితంలో దేవునికి ఐశ్వర్యం ఏది ఉందో అది మనం తీసివేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆయన కూడా తీసివేసే దేవుడు. నీ జీవితంలో ఏదైతే నీ ఆశీర్వాదానికి ఆటంకంగా ఉందో దేవుడు దాన్ని తీసివేసే దేవుడు. కొన్నిసార్లు మన జీవితంలో ఆటంకాలు ఉంటాయి. ప్రభు యొక్క దీనిలో మనకు రాకుండా ఆటంకంగా ఏదో ఒకటి ఉంటుంది. అయితే ఈ ఉదయకాల సమయంలో ఏదైతే నీ జీవితంలో ఆటంకంగా ఉందో ప్రభు ఆయన ఆ యొక్క దేవునికి ఇష్టమే ఆయన తీసివేసే దేవుడు. ఏది నాకు తెలుస్తుంటే ఏ ఫర్ యాపిష్ అంటే ఆయన తీసివేసే దేవుడు. ఆఖరిగా మరో మాట ఏమిటంటే చెప్పండి, ఎస్ ఫర్ ఇదేమిటంటే సీక్ అంటే నశించిపోవట. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకములకు. ఎస్ ఫర్ సీక్ అంటే నశించిపోవట. మానవుడు నశించిపోవట దేవుడికి ఏమాత్రము ఇష్టం లేదు. ఈ ఉదయకాల సమయంలో ప్రియా సహోదరుడా, ప్రియా సహోదరి, మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో, ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి పొందిన దేవుని యొక్క ఉద్దేశము దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటే, దుష్టుడు మరణ పొందుట నాకు ఏమాత్రము
సంతోషం లేదు. కానీ దుష్టుడు తన దుర్మార్గతను విడిచి మేలు పొందటమే దేవుడికి సంతోషము. కనుక యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చంటే ఆయన నశించిపోతున్న మానవుని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో క్రిస్మస్ అనే అక్షరములో మనం ఏం నేర్చుకోవాలంటే చూద్దాం. మనం కూడా చూస్తూ వచ్చాం. కనుక క్రిస్మస్ లో మొదటి అక్షరం సి ఫర్ చెప్పండి. సి అని ఏమిటో అర్థం మనకి గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ నుంచి మనకు ప్రతి దినము ఈ క్రిస్మస్ గురించి మనం ధ్యానం చేస్తాం. మీరు ఒక బుక్ తెచ్చుకోండి, చక్కగా రాసుకోండి. కనుక సి ఫర్ కాల్ అంటే పిలుచుట. రెండోదిగా హెచ్ ఫర్ హీల్ అంటే ఆయన బాగు చేసే దేవుడు. నెక్స్ట్ తర్వాత ఏమిటి ఆర్ ఫర్ రెడీమర్ అంటే ఆయన ఎటువంటి అంటే విమోచించే దేవుడు. తర్వాత ఐ అంటే ఇంపార్టెంట్ అంటే జీవము. దేవుడు మానవునికి జీవం ఇవ్వడానికి వచ్చాడు. తర్వాత ఎస్ ఫర్ సేవ్ అంటే దేవుడు మానవుని రక్షించడానికి వచ్చాడు. నాలుగోగా టీ ఫర్ టీచింగ్ అంటే ఆయన బోధించే దేవుడు. అంత మాత్రమే కాదు. ఎం ఫర్ మినిస్టర్ అంటే ఆయన ఒక పరిచారకుడిగా వచ్చాడు. ఏ ఫర్ ఏంటంటే యాబ్లిష్ అంటే ఆయన తీసివేసే దేవుడు. మన జీవితంలో ఏదైతే ప్రభువుకి ఆటంకంగా ఉందో అది ఆయన తీసివేయడానికి ఈ లోకానికి వచ్చిన్నాడు. ఆఖరిగా ఎస్ ఫర్ సీక్ అంటే నశించిపోయేదాన్ని దేవుడు వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. కనుక ఇది ఈ దినము క్రిస్మస్ అన్న పేరులో ఉన్న 9 మనకు ఏమి జ్ఞాపకం చేస్తుందంటే ఫలింపుట. 9 ఏమి జ్ఞాపకం చేస్తుంది? ఫలింపు. 9 ఏముంది చెప్పండి? 9లో ఆత్మీయ ఫలములు. ఏమిటది చెప్పండి? ఆత్మ ఫలములు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము. బాగా గోడను చూసి ఆశ నిగ్రహం. కనుక మన జీవితంలో 9 అనే అక్షరం ఏమిటంటే 9 ఫలింపు. క్రిస్మస్ లో ఉన్న ఈ 9 అక్షరాలు మనకి ఏమి జ్ఞాపకం చేస్తుందంటే మనము ఏ రీతిగా ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చామో అట్లా మన జీవితంలో ఇంకా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందాలి, భౌతికంగా కూడా అభివృద్ధి పొందాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చిన ఈ మాటలను బట్టి ప్రభు స్తుతిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాం. దేవుడు కొద్ది మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచండి.